అందరికి నమస్కారం. ఈరోజు ఎక్కడో ఒక చోట ఒక చక్కని ఆర్టికల్ చదివాను. ఇందులో అహం భక్తి ద్వారా ఎలా కనుమరుగవుతుందో చాలా చక్కగా వివరించబడింది. అందులో ఒక స్పెషల్ ట్విస్ట్ ఉంది, మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. అహంకారం అనేది మనిషిలో ఉన్నప్పుడు నేను, నాది, అన్నీ నాకే అని అనుకుంటామంట. అదే భక్తిలో ఉంటే నీది, నీవు అనే ఒక సమర్పణ భావం మన దేవుని పట్ల ఉంటుందంట. ఇలా భక్తి ద్వారా అహంకారాన్ని తగ్గించుకునే మనము ఇటీవల కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో చుట్టూ ఎంతమంది పూజలు నేనే బాగా చేస్తాను, పూజలు చేయడంలో నా అంత గొప్పోడు లేడు, నా అలాగా కమిట్మెంట్గా దేవుని ఆరాధించే గొప్ప భక్తులు లేడని అటువంటి అహం ప్రదర్శించే భక్తులు కూడా ఉంటారు. గతంలో మనం పురాణాలు చదివే ఉంటాం కదా, రావణ బ్రహ్మ నన్ను మించిన భక్తుడు లేడని విరవేగాడు. అలాంటి విధానంలో నేటి సమాజంలో ఎంతోమంది రావణ బ్రహ్మల్లా ఉన్నారు. అహం పోవాల్సినది భక్తి ద్వారా అయితే, భక్తి ద్వారా వచ్చే అహాన్ని భగవద్గీతలో ఏం పిలుస్తారు తెలుసా? డంబం అని పిలుస్తారు. ఆ అసుర గుణాన్ని ఎలా పోగొట్టాలి అంటే, ఒకసారి శ్రీకృష్ణునికి ఇటువంటి డంబం ఉన్నటువంటి అసుర గుణాలు కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులు తన చుట్టూ ఉన్న వాళ్ళే తారసపడ్డారంట. ఒకరోజు గరుడ తన వాహనం, విష్ణు వాహనమైనటువంటి ఆ శ్రీకృష్ణ వాహనమైనటువంటి ఆ గరుడ చాలా గర్వంతో, స్వామి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇక్కడున్న భూమండలం మొత్తం మీద నా అంత వేగంగా ఎవరన్నా రాగలరా అని అడిగిందంట. ఈ క్వశ్చన్ విన్నటువంటి పక్కన ఉన్న సుదర్శన చక్రం, మరి నేనేం తక్కువ అనే ఆ డంబం అనే అసురగుణంతో, స్వామి నాకంటే బలవంతుడు ఎవరన్నా ఉన్నారా అని అడిగిందంట. ఇక ఇద్దరు తక్కువగా అన్నట్లు ఆ శ్రీకృష్ణ పక్కన ఉన్నటువంటి సత్యభామ కూడా, ఏం స్వామి త్రేతాయుగంలో సీతమ్మ నాకంటే అందగత్తెనా, నాకంటే అందమైనదే అని అడిగిందంట. ఈ ముగ్గురికి సంబంధించిన ఈ డంబం అనే అసుర గుణాన్ని ఎలాగైనా తీసేయాలని ఆ శ్రీకృష్ణ మహాత్ముడు ఒక చిన్న లీల ప్రదర్శించాడు. వెంటనే గరుడును పిలిచి, గరుడా ఇక్కడ నుంచి కొన్ని యోజనాల దూరంలో ఒక పెద్ద గుహ, అందులో ఒక మహాత్ముడు తపస్సు చేస్తూ ఉన్నాడు. నువ్వు దయచేసి అక్కడికి వెళ్ళి, మహాత్మా ద్వారక నగరంలో సీతమ్మ వారు, రాముల వారు ఉన్నారు, దయచేసి త్వరగా రాగలరు మీరు అని చెప్పిరా అని చెప్పేశాడు. గరుడు చాలా వేగంగా అనుకున్నాడు కదా, పరిగెత్తి వెళ్ళాడు. మహాత్మునికి చెప్పాడో లేదో, తిరిగి వచ్చే సమయానికి గరుడ కంటే వేగంగా హనుమంతుడు వచ్చేసాడు కృష్ణుని దగ్గరికి. రామ అని పలకరిస్తూ, అప్పుడు వెంటనే రాముడు ఆ శ్రీకృష్ణుడు హనుమంతుని చూసి, హనుమ ఈ నాకు చుట్టూ ఒక బలవంతుడైనటువంటి సుదర్శన చక్రాన్ని బంధించాను నేను, అంటే ఎవరన్నా నా దగ్గర రాకుండా ఆ పర్మిషన్ తీసుకొని వచ్చావా సుదర్శన చక్రాన్ని అంటే, నాకు తెలియదు రామ, ఏదో నాకు అడ్డొచ్చింది, కానీ నేను చూడాలన్న తపనలో దాన్ని ఇలా మింగేసి వచ్చేసాను అన్నాడంట. బలవంతుడు అనిపించుకున్న సుదర్శన చక్రం కూడా హనుమంతుని ఆ కడుపులోకి వెళ్ళిపోయింది. ఏది బలం? ఇక చివరిగా క్వశ్చన్ అడిగిన హనుమంతుడు ఏమో తెలుసా, రామ నా తల్లి సీతమ్మ ఎక్కడ, ఈ చెలికత్తి ఎవరు అని సత్యభామను చూస్తూ అడిగాడంట. ఇక నేను సీతమ్మ కంటే అందంగా ఉన్నానా అన్న సత్యభామకు క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చినట్లే కదా. ఇవన్నీ భక్తిలో ఉన్న హనుమంతుడు మాత్రమే చేయగలిగినాడు. గరుడు కంటే వేగంగా రాగలిగాడు, సుదర్శన చక్రం కంటే బలవంతుడుగా మారాడు. అందగత్తే అని ఫీల్ అవుతున్న సత్యభామకు కూడా అందం అంటే ఏమిటో చూపించే సీతమ్మ తల్లిని గుర్తు చేసుకున్నాడు. ఈ కథలో శ్రీకృష్ణుడు తనకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు చెప్పాడేమో. ఈ కథ మనం కూడా అప్లై చేసుకోవాలి. ఎలా? భక్తిలో పోతేనే అహం తగ్గాలి. నేను, నాది అనే భావన నుంచి నీదే, నువ్వే అనే సమర్పణ భావనకి రావాలి దేవుని పట్ల. మరి అక్కడ భక్తిలో కూడా అహం చూపిస్తే డంబం అనే అసురగుణాన్ని ఇలాంటి లీలల ద్వారా మనం తెలుసుకోవాలని గమనించండి. ఇక ఇటువంటి చక్కని కథ విన్న తర్వాత మీరందరూ కూడా ఇటువంటి కథల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలండి.